ఈరోజు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో అన్ని న్యాయస్థానాల్లో బార్ అసోసియేషన్ సభ్యులందరూ విధులు బహిష్కరించి ప్రతిఘటించి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ నిరసనకు కారణం ఎందు నిమిత్తం న్యాయవాదులు మరి తాను విధులను బహిష్కరించి నిరసన చేస్తున్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మేడ్చల్లో స్వప్న కుమార్ అనే న్యాయవాదిని అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటే న్యాయం కోసం ధర్మం కోసం బెంచ్ ముందు తన యొక్క క్లయింట్ కోసం గట్టిగా మాట్లాడినందుకు అక్కడ దుండగులు ఆమెను చంపటం, అదేవిధంగా విజయవాడలో కూడా మహమ్మద్ అల్తా మాస్ అనే న్యాయవాది కూడా తన నిధుల్ని పటిష్టంగా నీతి నియమంతో మరి బెంచ్ ముందు తన యొక్క క్లయింట్ యొక్క వాదన వినిపిస్తూ ఉంటే పట్టుకోలేక దుండగులు మరి వాన్నే కాకుండా వారి కుటుంబాన్ని మరి కొట్టడం, హింస పెట్టడం, వేధించడం జరిగింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఒక్కటే మా మనవి, మీరు పార్లమెంటు సభ్యులకు కానీ శాసనసభ్యులకు కానీ విఐపీలకు కానీ ఎవరినైనా అరెస్టు చేయాలన్నా గవర్నర్ పర్మిషను, రాష్ట్రపతి గారి పర్మిషను, లోక్సభ స్పీకర్ పర్మిషను, శాసనసభ స్పీకర్ పర్మిషను, కలెక్టర్ గారి పర్మిషను, జిల్లా న్యాయమూర్తి పర్మిషను తీసుకునే విధానం ఉంది. మాకు కూడా మరి ఆ విధాన్ని తీసుకురావాలి. పార్లమెంట్ అసెంబ్లీలో చట్టం చేయాలి. మాకు రక్షణ లేకపోతే న్యాయ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. న్యాయ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించేది న్యాయవాదులు. న్యాయమూర్తి గారికి ప్రతి విషయాన్ని చట్టంలో ఉన్న లోపాలను కానీ, రుసుకులను కానీ, తప్పులను కానీ ఏకరువు పెట్టి